నిన్నటి రోజున కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ఎలియాస్ కత్తుల కొండయ్య, ఈయనకి మరొక పేరు ఏంటంటే కత్తుల కొండయ్య. ఈ నిన్నటి రోజున మా నాయకులు, మా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ గురించి కావచ్చు, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి కావచ్చు, ప్రతాపన్న గురించి కావచ్చు, అనుచిత వ్యాఖ్యలు చేశాడు. గత 5 రోజులకి ఇదే పని చేస్తాం. నిన్నటి రోజున మరింత తీవ్రంగా చేస్తున్నాడు. ఆ యొక్క వ్యాఖ్యలు నిరసరిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ కత్తుల కొండయ్య అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల కాలంలో, దాదాపుగా ఈ 15 నెలల కాలంలో ఇతను చేసిన అక్రమాలు కావచ్చు, ఇతను చేసిన దుర్మార్గాలు కావచ్చు, ఇతను చేసిన దౌర్జన్యాలను కావచ్చు, ఇతను స్థాపించినటువంటి చీకటి సామ్రాజ్యాలను కావచ్చు, వీటిలన్నిటిని కూడా మాజీ శాసనసభ్యులు ప్రతాపన్న, రామిరెడ్డి ప్రతాపన్న వాటిలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేసే కార్యక్రమంలో భాగంగానే ఒక వీడియోని, ఈయన చేసిన ఆకృత్యాలు కావచ్చు, ఈయన చేసిన ప్రతి పనిని కూడా ఒక వీడియో రూపంలో ప్రజల ముందు ఉంచాలా, ప్రజలకి నిజాలు తెలియాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈయన నిజస్వరూపాన్ని ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వివరించాలనే కార్యక్రమం చేపడితే, ఆయన మీద తప్పుడు కేసులు బనాయించి ఆయన మీద అత్యాచారం చేయబోతున్నారని చెప్పి అధికార పార్టీ ఎమ్మెల్యే ఇండు కూడా నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా కూడా అధికార ఎమ్మెల్యే ఇండు కూడా మా పార్టీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేస్తూ ఆయన మీద హత్యాయత్నం కేసులు నమోదు చేయడం జరిగింది. ఆయన మీదే కాదు, మరి కొంతమంది ఆయన మద్దతుదారుల మీద అయితే అవ్వచ్చు, మరి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కూడా ఇదే పని చేయడం జరిగింది. ఈయన చేసిన దౌర్జన్యాలు, దుర్మార్గాలు అన్నింటిలో కల్లా అతి పెద్ద స్కామ్ ఏదైనా ఉందంటే మనీ స్కీము. ఎక్కడో హైదరాబాద్ నగరాల్లో పరిమితమైనటువంటి ఆ మనీ స్కీమ్ అనే స్కామ్ని నెల్లూరుకు తీసుకొచ్చి కావలి ప్రజల జీవితాలను సర్వనాశనం చేసే విధంగా ఆ కావలి ప్రజలకు పరిచయం చేసిందే ఈ కావ్య కృష్ణారెడ్డి ఎలియాస్ కత్తుల కొండయ్య కుటుంబ సభ్యులే అని కావలి ప్రజలందరూ కూడా చెప్పకనే చెప్తా ఉన్నారు. దాదాపుగా కొన్ని 100 కోట్ల స్కామ్ జరిగితే కావలి ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు గురి అవుతూ ఆ కావలి ప్రజలందరూ కూడా ఈ స్కామ్లో ఇరుక్కుని, ఈ స్కీమ్ డబ్బులు కట్టి స్కామ్లో ఇరుక్కుని కోట్ల కొద్ది డబ్బులు నష్టపోయి ఏం చేయాలో దిక్కుతొచ్చిన పరిస్థితిలో ఉంటే మాజీ శాసనసభ్యులు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపన్న ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశాడు. ఆ బాధ్యతలకి అండగా, ఆ బాధ్యతలకి భరోసా ఇచ్చే విధంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తే, ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసిన 24 గంటల్లోనే, 24 గంటలు గడవక ముందే దాదాపు 50 మంది పైచిలుకు మంది ఆ 24 గంటలను ఫోన్ చేసి మాకు న్యాయం చేయమని చెప్పి మొరపెట్టుకున్న పరిస్థితులు కావలిలో చేస్తే, ఈ విషయాన్ని ప్రతిఘటించిన ఇతను కావలి ఎమ్మెల్యే అలియాస్ కత్తుల కొండయ్య ఈయన దీంట్లో ఈ విషయం పెద్ద స్కామ్ బయటపడిపోద్దనే ఒకే ఒక ఉద్దేశంతో డైవర్షన్ పాలిటిక్స్ కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ తెలుగుదేశం పార్టీలు ఏదైతే ఉన్నారో అదే డైవర్షన్ పాలిటిక్స్ని కూడా కావలిలో ఈయన ఏర్పాటు చేసుకుని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈయన మీద హత్యాయత్నం అనే కేసుని పెట్టుకొని కావలి ఎమ్మెల్యే మీద, అక్కడ ఉన్న కొంతమంది మద్దతుదారుల మీద ఇబ్బంది పెడుతూ ఈరోజు మాటకు ముందు ఒక ప్రెస్ మీట్, మాటకు వెనక ఒక ప్రెస్ మీట్ పెడుతూ నాకంటే నిజాయితీ పరులు లేరు, నాకంటే సచిలుడు లేడు, నాకంటే రోషగాడు లేడు, నాకంటే మగాడు లేడు అని చెప్పుకుంటూ అసభ్య పదజాలంతో ప్రెస్ మీట్ల ముందు మునిగిపోతా ఉన్నాడు ఈ కావ్య కృష్ణారెడ్డి ఎలియాస్ కత్తుల కొండయ్య. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, మాటకొస్తే నీ స్థాయి అంతా అని చెప్పి మా నాయకుల గురించి పెద్ద పెద్ద స్థాయిల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు కత్తుల కొండయ్య గుర్తుపెట్టుకో, ఈరోజు నువ్వు మాట్లాడే మాటలన్నిటి కూడా ఎందుకని ఇంత పెద్ద నాయకుల గురించి ఇంత పెద్ద ఆరోపణలు చేస్తున్నావు అంటే, నువ్వు చేసిన అరాచకాలు, నువ్వు చేసిన దుర్మార్గాలు ఎక్కడ బయటపడిపోయి ఈరోజు జనాలు నిన్ను చింతించుకుంటున్నారనే క్రమంలో నువ్వు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉండవు. ఒక్కసారి మా నాయకుల గురించి మాట్లాడేటప్పుడు నీ స్థాయి ఏంటో నువ్వు తెలుసుకో. ఫస్ట్ 25 సంవత్సరాల క్రితం ఒక కామర్స్ ఉద్యోగాన్ని జీవితం మొదలుపెట్టావు. కనీసం ఆ రోజు నువ్వు ఉంటున్న ఇంటికి కూడా రెంట్ కట్టలేని పరిస్థితులు నువ్వు ఆ రోజు ఉండి, దాని తర్వాత ఆ ఉద్యోగాన్ని కూడా నీకు సక్రంగా నువ్వు చెప్పడం లేదని నిన్ను తరిమేస్తే, ఆ కాలేజీలో నుంచి నిన్ను తరిమేస్తే, నీకు సక్రంగా చదువు అవ్వక నువ్వు ఆ రోజు ఆ కార్యక్రమం నుంచి బయటకు వచ్చేసి నీ కొంతమంది స్నేహితులతో కలిసి అదే కావలిలో ఇంకొంతమందితో కలిసి గొర్రెల ఫామ్ నువ్వు ఏర్పాటు చేసి కోట్లు దండుకొని ప్రజలను నట్టేయటం ముంచిన నీచమైన రాజకీయ నాయకుడు నువ్వని నేను చెప్పడం కాదు. కావలిలో కావచ్చు, నీ గురించి తెలిసిన సన్నిహితులందరూ కూడా కొడే కూస్తూ ఉన్నారు కావలిలో, అది గుర్తుపెట్టుకో. ఇదే కాదు, నిన్ను మంచాల కృష్ణారెడ్డి అని ఇంకో పేరుతో కూడా పిలుస్తారంట. ఆ మంచాల కృష్ణారెడ్డి అని ఎందుకు పిలుస్తారో, ఆ మంచాలను ఎందుకు పంచాల్సి వచ్చిందో, పంచిన మంచాలు ఏమైనాయో
కావలి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నీ మీద ఉందని తెలియజేస్తా ఉన్నా. ఈ అన్నిటి మీద ఆరోపణలు జరిగిన తర్వాత ఇవన్నీ మేము ప్రజలకు తెలియజేసే కార్యక్రమం ఏదైతే మేము చేపట్టామో ప్రజలకి తెలిసిపోతున్నాయి అని ఒక భయంతోనూ మా నాయకులు గోవర్ధన్ రెడ్డి గారు ఏ రోజైతే కావలికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆ కుటుంబానికి అండగా నిలబడి ఏదైతే నువ్వు విసిరిన ఛాలెంజ్కి స్వీకరించుకొని మళ్ళీ మేము అన్నవరం వస్తామని ఏదైతే నువ్వు విసిరిన ఛాలెంజ్ మేము స్వీకరించి మేము నీ మైనింగ్లోకి వస్తామని తెలియజేసి మేము చెప్పడం జరిగింది. నువ్వేం చెప్పిన ప్రకారమే నువ్వు ఏదైతే ఛాలెంజ్ విసిరావో ఆ ఛాలెంజ్ మేము స్వీకరించాం. నీ పక్కన ఉన్న కొంతమంది చెంచాలు గాల చేతో, లేకపోతే నీకున్న కొంతమంది పెయిడ్ ఆర్టిస్టుల చేతో, లేకపోతే కొంతమంది రౌడీ మొక్కల చేతో టోల్ గేట్ దాటితే నీ తలలు నరికిస్తానని చెప్పిన మాటలు కూడా మేము విన్నాం. నేను ఒకటే తెలియజేస్తా ఉండా, నువ్వు ఛాలెంజ్ విసిరావు, మేము స్వీకరించాం. అధికారంలో నువ్వు ఉండవు, ప్రతిపక్షాలు మేమున్నాం. ఈరోజు మా నాయకుడు గోవర్ధన్ గారు కావచ్చు, చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, మరి ఇతర నాయకులందరూ కూడా మేమందరం కూడా వాళ్ళ ఇంటికి ఆ రోజు నిన్నటి రోజున లేదా మొన్నటి రోజున వచ్చి ఆ కుటుంబానికి ధైర్యంగా నిలబడి నీ మైనింగ్ మాఫియా ఏదైతే ఉందో అన్నవరంలో దాన్ని పరిశీలించి ప్రజలకు నిజాలు అని తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఒక 10 కార్లు మేము బయలుదేరుతుంటే నీకు నువ్వే 100 కార్లు వస్తున్నారు, 1000 కార్లు వస్తున్నారు అని చెప్పేసి అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ మమ్మల్ని రానివ్వకుండా మాకు ఛాలెంజ్లు విసిరి నీ ఇంటి దగ్గర నుంచి మొదలుపెట్టి మా పార్టీ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి దాకా పోలీసుల్ని బందోబస్తు పెట్టి మమ్మల్ని హౌస్ అరెస్టులు చేసి ఇంట్లో దాక్కున్న మగతనం నీదా, నిర్భయంగా నీ ఛాలెంజ్ స్వీకరించే మగతనం మాదా, నీకు సూటిగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా, గతంలో కూడా ఇలాంటి ఆరోపణ గాలి జనార్దన్ రెడ్డి గారి మీద ఓబులాపురం మైనింగ్ లో ఒక ఇది వస్తే ఆ రోజు ఆయన ఆహ్వానించాడు మీ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మా దగ్గర ఏ విధమైన ఇది జరుగుండాయో వచ్చి చూసుకోండి, ధైర్యంగా మేము ఎటువంటి ఇబ్బందులు పెట్టము అని చెప్పి ఆ రోజు ఛాలెంజ్ విసిరారు. ఆ రోజు మంచి జరిగిందా చెడు జరిగిందా పక్కన పెడితే ఒక ఛాలెంజ్ని విసిరిన వ్యక్తి స్వచ్ఛందంగా మీకు ఆహ్వానం పలికాడు మీ తెలుగుదేశం నాయకులకి. అదేవిధంగా నిజంగా నీ క్వారీలో నువ్వంత నిజాయితీ పరుడివి అయితే, నువ్వంత దమ్మున్నోడివి అయితే, నువ్వంత రోషగాడివి అయితే, నువ్వంత మగాడివి అయితే నేను ఒకటే చెప్తా ఉండా, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా నీకు ఒక ఛాలెంజ్ విసరుతా ఉండా. నువ్వు ఈరోజు నాకంటే స్వచ్ఛమైన వ్యక్తి లేడు, నాకంటే స్వచ్ఛమైన పరిపాలన అందించిన రాజకీయ నాయకులు లేడు అని చెప్పి నువ్వు విర్రవీగుతా ఉండవు. నీకు నిజంగా నువ్వు చెప్పిన మాటకు నువ్వు కట్టుబడే వ్యక్తిగా నువ్వు అయితే మమ్మల్ని నువ్వు ఆహ్వానించు. ఇప్పుడున్న పోలీస్ యాక్ట్ని అధికారం మీ చేతిలోనే ఉంది కాబట్టి అధికారం నాయకులందరూ మీరే కాబట్టి పోలీసు అందరూ మీరు చెప్పినట్టు వింటారు కాబట్టి వాళ్ళందరికీ సంబంధించి మీరే మాట్లాడుకొని మమ్మల్ని నువ్వే ఆహ్వానించు. మీరు ఉండక్కర్లా, మేము నేరుగా అన్నవరం నీవు ఎక్కడైతే మైనింగ్ చేస్తున్నావో అక్కడికే మేము వెళ్తాం, మా నాయకులతో కలిసి మేము వెళ్తాం. నువ్వు అక్కడ మైనింగ్ చేస్తున్నావో లేకపోతే మైనింగ్తో పాటు ఇంకేమైనా అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నావో మేము ప్రజలకు చూపిస్తాము. నిజంగా నువ్వు ఏం చెప్పావు, నువ్వు నిజాయితీ పరుడు అయితే నిజంగా నీ మగతనం గురించి మేమే పొగడతాము. ఈరోజు మేము వస్తామంటే ఎందుకంత భయపడుతున్నావు? మా భయం ఏంటంటే కావలి ప్రజల భయం కూడా ఏంటంటే అక్కడ మైనింగ్తో పాటు గంజాయి ఇంకా ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా చాలా జరుగుతున్నాయని అనుమానాలు ఉన్నాయి. అందుకోసమే నువ్వు మమ్మల్ని అక్కడ దాకా రానియకుండా నీ అధికారిని అడ్డు పెట్టుకొని పోలీసుల చేత మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి మళ్ళీ మాకే ఛాలెంజ్ విసురుతా ఉండవు. మరి ముఖ్యంగా నీ స్థాయికి మించి నువ్వు ఈరోజు మా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారి గురించి నేను నీ చేత నిజంగా నువ్వు మాట్లాడుతూ ఉండవు. గోవర్ధన్ రెడ్డి గారి స్థాయి ఎక్కడ, నీ స్థాయి ఎక్కడ అని తెలియజేస్తా ఉన్నా. గోవర్ధన్ రెడ్డి గారు జిల్లా జడ్పీ చైర్మన్గా క్యాబినెట్ ర్యాంకింగ్లో ఉన్నప్పుడు నువ్వు ఒక జలదంకి ఎంపీపీ, నువ్వు అది ఆయన స్థాయి. ఈరోజు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో గోవర్ధన్ రెడ్డి గారి పేరు చెప్తే జిల్లా రాజకీయాల్లోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనే ఎంతో హుందాగా నడిచే రాజకీయ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఒకరని చెప్పి గర్వంగా ప్రతి ఒక్క సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ కాదు నెల్లూరు జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా గర్వంగా మాట్లాడే పరిస్థితి ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిది. ఆయన కుటుంబంలో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఎక్కడ ఏ చిన్న పొరపాటు చేయకుండా ఈ రోజు మీరు పెట్టిన అక్రమ కేసు తప్పితే ఈ రోజు దాకా కూడా ఆయన మీద కనీసం ఒక కేసు లేదు. నీ మాదిరిగా జనాల దగ్గర డబ్బులు దండుకొని వాళ్ళని మోసం చేసిన ఘనత మా నాయకులు ఎవరికీ లేదు. నువ్వు పెద్ద నువ్వు మాటకు వస్తే గోవర్ధన్ రెడ్డి గారి గురించే నువ్వు మాట్లాడుతూ ఉండవు. నువ్వు అక్కడ ఇది చేసావు ఇక్కడ ఇది చేసావు అని ఒక పెద్ద నాయకుడి గురించి మాట్లాడేస్తే పెద్ద టీవీ ఛానల్ వేసేస్తారు, మనకేదో పెద్ద మైలేజ్ వచ్చేస్తాను, నువ్వు మార్కెట్లో ఉండవు. కానీ నీ గురించి క్లియర్గా నీ స్థాయి గురించి ఒక మాట చెప్తా. నువ్వు మేనేజ్మెంట్ కోటాలో ఒక సీట్ సంపాదించుకొని దొంగ సర్టిఫికేట్తో పాస్ అయ్యి రాజకీయాలను కావలిలో ఒక సర్కస్ మాదిరిగా చేసి బఫూన్ పాత్ర పోషించినటువంటి సచ్చు దద్దమ్మ ఎవరైనా ఉన్నారు ఈ నెల్లూరు జిల్లాలో అంటే అది కావ్య కృష్ణారెడ్డి అలియాస్ కత్తుల కొండయానికి ఎవరైనా చెప్పగల పరిస్థితి. అదే హుందా రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఈ రోజు కూడా సరే ఓడిపోయినా సరే సర్వేపల్లికి మాకు ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గారే అని చెప్పుకునే ప్రతి ఒక్కరు కూడా చెప్పుకునే స్థాయికి ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారి రాజకీయాలు ఉన్నాయంటే
ప్రజల్లో కావచ్చు, ప్రజల తరపున కావచ్చు, ప్రజల కోసం కావచ్చు, ఆయన చేసే పోరాటాలు కావచ్చు, ఆయన వ్యవహరించే హుందాతరమైన తీరు ఎలా ఉంటుందనేది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఇదే జిల్లా ఆఫీస్ పక్కనే పక్క వీధిలోని మీ పార్టీ గెలిచిన ఎమ్మెల్యే ఆఫీస్ ఉంది. ఓ ఎప్పుడు పోతావు వెళ్ళు, పొద్దున వెళ్తావో, మధ్యాహ్నం వెళ్తావు, సాయంత్రం వెళ్తావు, వెళ్ళు. ఎప్పుడు చూసినా కనీసం ఒక వాచ్మెన్ ఉంటాడు కూడా తెలియదు ఆఫీసులో. కానీ ఇదే జిల్లా ఆఫీసులో గోవర్ధన ఉన్నా లేకపోయినా ఈ జిల్లా ఆఫీసులో నిత్యం వందలాది మంది కార్యకర్తలతో కిటకిటలాడుతుంటుందంటే ప్రజలకు కనిపించే భరోసా, ప్రజలకు తరపున గోవర్ధన్ రెడ్డి గారికి ఉన్న నిబద్ధత అలాంటిదని నేను గర్వంగా మేము ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి మేము తెలియజేస్తా ఉన్నాం. అట్లాంటి నాయకుడి గురించి ఈరోజు నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉండవు. కేవలం పార్ట్ టైం పొలిటీషియన్గా వచ్చిన నువ్వు ఈరోజు అనేక రకాలైనటువంటి మాఫియాల్ని తయారు చేసుకొని ఇసుక, మైనింగ్, గ్రావెల్ వీటితో పాటు మనీ స్కీములు చేసుకొని ఈరోజు కోట్లాది కోట్ల అవినీతి చేసుకుంటూ రాష్ట్రంలోనే అతి తక్కువ మంది ఎమ్మెల్యేల్లో అతి నీచంగా పిలువబడే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేని తెలియజేస్తా ఉన్నా. అదే కాదు, రాష్ట్ర రాజకీయాల్లోనే గోవర్ధన్ రెడ్డి గారిది ఒక హుందాతనమైన పాత్ర. రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నంత కాలం గోవర్ధన్ రెడ్డి గారి పేరు ప్రస్తావిస్తే ఒక హుందాతనానికి మారు పేరు మా గోవర్ధన్ అని చెప్పుకునే ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా ఆ విధంగా గోవర్ధన్ గురించి మాట్లాడతారు. అలాంటి నాయకుడి గురించి నువ్వు 4 మాటలు మాట్లాడినంత మాత్రం నువ్వు పెద్దోడు వైపావు. నేను కేవలం ఒక బఫన్ రాజకీయాలలో రాజకీయాలనే ఒక సర్కస్ నువ్వు తయారు చేసి దాంట్లో బఫూన్ పాత్ర పోషించే ఒక సచ్చు దద్దమ్మని మాత్రమే నీకు ఈరోజు తెలియజేస్తా ఉన్నా. కేవలం ఈరోజు గుర్తుపెట్టుకో, నీతో పాటు కలిసి పనిచేసిన తెలుగుదేశం పార్టీలో ఉన్న ఏ నాయకుడు కూడా, నికార్సైన తెలుగుదేశం పార్టీ ఎవడు కూడా నీతో లేకపోవడం ఈరోజు గమనార్హం. గుర్తుపెట్టుకో, ఒక్కడైనా నికరంగా తెలుగుదేశం పార్టీ జెండా మోసిన కార్యకర్తన ఒక్కడైనా నాయకుడు నీ పక్కన ఉన్నాడా? ఈరోజు ఉండదంతా, నీ పక్కన ఉండదంతా మా పార్టీలో ఉన్న వ్యక్తులు, మా పార్టీలో లాభం పొందిన వ్యక్తులు, లేకపోతే నీ పక్కన ఉన్నటువంటి పెయిడ్ ఆర్టిస్టులు, లేకపోతే నీ పక్కన ఉన్నటువంటి అల్లరి రౌడీ మోకలు తప్పితే నీ పక్కన ఎవరు కూడా లేరు అనే సంగతి నువ్వు గుర్తుపెట్టుకో. దయచేసి నీకు మొన్న 2 రోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా నీకు చెప్పా, ప్రెస్ మీట్ మాట్లాడినప్పుడు, ప్రెస్లో ఒక కొంచెం మాట్లాడినప్పుడు హుందాతనంతో మాట్లాడడం నేర్చుకోమని చాలాసార్లు చెప్పాం. అలా కాదు, బరిదిగించి నాకు అధికార అహంకారం ఉంది, మేము మాట్లాడిన దాని దగ్గర బుద్ధి చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నేను ఆ రోజు చదువు తరిమేసినప్పుడు, ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు నిన్ను తరిమేసినప్పుడు నువ్వు చదువు సక్రంగా రాలేదు కాబట్టి ఈరోజు నీకు మీడియా ముందు ఏ విధంగా మాట్లాడాలో కనీస సంస్కారం నీకు తెలియడంలా. నువ్వు నిజంగా చదువుకోవాలనుకుంటే, ముందు నువ్వు రాజకీయాలు చేయాలనుకుంటే నువ్వు చదువుకో. నీకు చదువుకోవాలంటే మా ఎమ్మెల్సీ గారి దగ్గర తెప్పించి ఒక ఫ్రీ సీట్ ఇప్పిస్తా. ఆ కాలేజీలో చదువుకొని ముందు చదువు నేర్చుకో. చదువు నేర్చుకుంటే ఆ తర్వాత నీకు ఆటోమేటిక్గా నీకు రాజకీయాలు ఎలా మాట్లాడాలా, వ్యక్తులతో ఎలా సంస్కారంగా బిహేవ్ చేయాలనేది నీకు ఒక తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడే కాబట్టి చెప్తున్నా. చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడి నీకు మొన్నే చెప్పా, ఆయన వ్యక్తిత్వంతో పోల్చుకుంటే, ఆయన సౌమ్యతతో పోల్చుకుంటే, ఆయనకున్న నిబద్ధతతో పోల్చుకుంటే నీ రోషం, నీ మగతనం, నీ పౌరుషం ఏది కూడా చంద్రశేఖర్ రెడ్డి గారి కాలు కోటికి సరిపోతుంది. నీకు మొన్నే చెప్పా. ఈ రోజు కూడా కొన్ని వేల మంది స్టూడెంట్స్ని ఎంతో ప్రయోజకులు చేసి, ఎంతో అత్యుత్తమైన స్థానంలో పెట్టి, కొన్ని వందలాది మంది పేద విద్యార్థులకి ఉచితంగా చదివిస్తున్న గొప్ప వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే చంద్రశేఖర్ రెడ్డి గారు. అలాంటి నాయకుడి గురించి కూడా నువ్వు మాట్లాడుతున్నావంటే నిన్ను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలే కాదు, నీ పార్టీ కార్యకర్తలు కూడా నీ మొహం మీద ఉమ్మేసే పరిస్థితి ఈరోజు ఉన్నాయంటే అది నువ్వు గమనించాలా. ఇదే కాదు, నువ్వు ఒక్కొక్కసారి ఆలోచిస్తే నేను ఒకటే నీకు తెలియజేస్తా ఉన్నా. కావ్య కృష్ణారెడ్డి అలియాస్ కత్తుల కొండయ్య. ఈ కావ్య కృష్ణారెడ్డి ఎలక్షన్కి ముందు ఎవరైనా మనం ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేటప్పుడు, ఏదైనా ఒక ప్రజలకు మనం హామీలు ఇచ్చేటప్పుడు, నేను వస్తే ఒక మంచి హాస్పిటల్ కట్టిస్తానో, ఒక మంచి స్కూల్ కట్టిస్తానో, మాట బిడ్డలకి మంచి భవిష్యత్తు కల్పిస్తానో ఒక భరోసా ఇస్తూ రాజకీయాల్లో పాలన సాగించాలనుకుంటారు. నీ మాదిరిగా పరిపాలన చాతకాలని దద్దమ్మలందరూ కూడా ప్రతిసారి యుద్ధాన్ని ప్రకటిస్తూనే ఉంటారు. ఆ యుద్ధం సమయం వచ్చినప్పుడు యుద్ధాన్ని చేసేది ఉండదు, యుద్ధం చేస్తే పోరాటాలు చేసేది ఉండదు, గెలిచేది ఉండదు. కానీ తీరా మేము ఆ పోరాటాలు చేయడానికి వస్తే మాత్రం నీ అధికారాన్ని ఉపయోగించి నువ్వు నీ ఇంట్లో పోలీసులతో ఇంట్లో కూర్చొని మళ్ళీ రిటర్న్ మా మీదే నువ్వు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితి. ఈ కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి గతంలో ఎలక్షన్కి ముందు ఒక హామీ ఇచ్చాడు. ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ 6 హామీలే అందరికీ పరిచయం అయినాయి. కానీ కావలి ప్రజలకి ప్రత్యేకంగా ఒక హామీ ఇచ్చాడు ఈయన, నేను వస్తే ఏం చేస్తాను అనేది. అది ఒకసారి మీరు వినండి, నేను ఇప్పుడు మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒక్కసారి వినండి మీరు.
కావ్య కృష్ణారెడ్డి గారు ఎలక్షన్లు ఇచ్చిన హామీ ఏమిటంటే కావలి ప్రజలకి ఆయన్ని కానీ గెలిపిస్తే ఇంటింటికి డీజే, ఊరూరా డీజే, గ్రామ గ్రామానికి రికార్డ్ డ్యాన్సులు. ఇది ఆయన ఇచ్చిన పథకం. ఈ 15 నెలల్లో ఆయన అమలుపరిచిన చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ 6 హామీల్లో అమలుపరచడంలో ఆయన ఫెయిల్ అయ్యాడేమో కానీ ఈ కావ్య కృష్ణారెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా రికార్డ్ డ్యాన్సులు, ఈ యొక్క దందాలు, మైనింగ్ మాఫియాలతో చెలరేగిపోతూ ఆ రికార్డ్ డ్యాన్స్ ట్రూపుల పేరు కూడా కావ్య రికార్డింగ్ ట్రూప్స్ అని చెప్పేసి ఒక పేరును కూడా పెట్టుకొని యథేచ్ఛగా కావలి నగరాన్ని చిన్న భిన్నం చేసిన నీచమైన రాజకీయ నాయకుడు. నాకు తెలిసి ఈ కావలి నియోజకవర్గ ప్రజల్లో కావచ్చు, నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కావచ్చు, కావ్య కృష్ణారెడ్డి గారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేని తెలియజేస్తా ఉన్నా. నేను ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇందాక నేను చెప్పినట్టుగా ఏదైతే నువ్వు ఏ తప్పు చేయలేదని నీకు నిర్ధారణ అయితే మా ఛాలెంజ్ని స్వీకరించి మమ్మల్ని కానీ నువ్వు కానీ మేము ఏదైతే చెప్తున్నామో మీ మైనింగ్ మాఫియాలో నువ్వు ఏ తప్పులు చేయట్లేదు నీకు కానీ అనిపిస్తే ఆ మైనింగ్లోకి మమ్మల్ని మా నాయకులను నువ్వు నువ్వే ఆహ్వానించు, పోలీసులతో నువ్వే మాట్లాడు. నేను స్టేట్మెంట్ చూస్తే అధికారంలో మేమున్నామా నువ్వు ఉన్నామా అర్థం కావట్లా. బహుశా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జిల్లా పర్యటన జరిగిన తర్వాత మీరు అధికారంలో ఉన్నారన్న సంగతి మర్చిపోయినట్టున్నారు. ఇంకొక 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు కానీ నెల్లూరు జిల్లా పర్యటన కానీ చేస్తే అసలు మీరు ఎమ్మెల్యేలు అన్న సంగతి కూడా మర్చిపోయే పరిస్థితులు వచ్చినట్టున్నాయి. అందుకని అధికారం మీదే కాబట్టి, పోలీసు వ్యవస్థ అంతా మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మీరే మమ్మల్ని ఆహ్వానించండి. మమ్మల్ని ఇదిగో రేపో ఎల్లుండో నేను ఇంత సచీలుడిని, నేను నిజాయితీపరుడిని, నేను మగాడిని అని నువ్వు చెప్పి మా యొక్క ఛాలెంజ్ని నీవు స్వీకరించి మమ్మల్ని ఆహ్వానించు. మేము నీ మైనింగ్ మాఫియా దగ్గరికి వస్తాం. నీ మైనింగ్ ఎక్కడైతే జరుగుతున్నావో, నీకు గవర్నమెంట్ ఎంతవరకు పర్మిషన్ ఇస్తుందో, నువ్వు ఎంతవరకు చేసావు అనేది మేము వచ్చి చూస్తాం. నిజంగా నువ్వు జరిగిందంతా అక్కడ జరిగింది, నువ్వు చెప్పింది వాస్తవం అయితే నీ మగతనం గురించి, నీ రోషం గురించి, నీ మీసం, నీ పౌరుషం గురించి మేమే పొగడతాం, నువ్వు పౌడుకోబడలే. అట్లా కాదని చెప్పి ఆడేదైనా పొరపాటు జరిగితే రాజకీయాల నుంచి నువ్వు బహిరంగంగా మా నాయకులకు క్షమాపణ చెప్పే పరిస్థితి నువ్వు వస్తావా అని తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా కావలిలో 15 నెలల నుంచి ఘోరంగా నీచమైన రాజకీయాలు చేసుకుంటూ, ఒక బఫూన్ పాత్ర పోషిస్తూ, సర్కస్ మాదిరిగా రాజకీయాలు చేసుకుంటూ, నీకున్న అల్లరి మోకలు, రౌడీ మోకలతో భయభ్రాంతులకు సామాన్యులకు గురి చేస్తూ రాజకీయాలు చేసుకుంటూ, పైపెచ్చు మా నాయకుల గురించి మాట్లాడుతూ, మరి ముఖ్యంగా గోవర్ధన్ రెడ్డి గారి గురించి, ఆయన స్థాయి గురించి మాట్లాడుతూ ఉండవు. మరొకసారి గోవర్ధన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు నీ స్థాయి అంతా, నీ రాజకీయ జీవితం అంతా, నీ బ్రతికంతా, నువ్వు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చావో, నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేసి వచ్చావో, ఎంతమంది జీవితాలను నాశనం చేసుకుంటూ పైకి వచ్చావో, మరి ముఖ్యంగా నీకు అవకాశం ఇచ్చిన ఒక వ్యక్తి, నీకు అన్ని విధాలుగా అండగా నిలబడిన ఒక వ్యక్తి మానసికంగా అనేక రకాల బాధలకు గురయ్యి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాడంటే నువ్వు ఎంత నీచమైన వ్యక్తివో వీటన్నిటిని నువ్వు గ్రహించుకొని నీ స్థాయిని తెలుసుకుని నువ్వు మాట్లాడి నీ స్టేట్మెంట్ ఇస్తే పద్ధతిగా ఉంటుందని తెలియజేసుకుంటూ, మరొకసారి గోవర్ధన్ రెడ్డి గారు లాంటి గొప్ప నాయకుడి గురించి, చంద్రశేఖర్ రెడ్డి గారు లాంటి విలువలతో కూడిన నాయకుడి గురించి, ప్రతాపన్న గురించి, ఇట్లాంటి వ్యక్తుల గురించి మీరు ఏదైనా మాట్లాడే ముందు 1కి 10 సార్లు ఆలోచన చేసుకొని మాట్లాడాలని మీకు తెలియజేసుకుంటూ, అలా కాకుండా మాకు అధికారం ఉందని మేము ఇష్ట ప్రకారం మాట్లాడితే గుర్తుపెట్టుకో, నువ్వు మొన్నటి రోజులు మాట్లాడిన మాట నీకు చెప్తా ఉన్నా, నన్ను ఎవరేం పీకారు అని మాట్లాడిన నువ్వు నిజంగా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే నేమి పీకాల్సిన పరిస్థితి వస్తే నిన్ను ఈ చెడ్డీతో కూడా పీకి నడి రోడ్లో కావలి ప్రజల మధ్య ప్రజా కోర్టు నిన్ను దోషిగా నిలబెట్టే కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం తరఫున మేము తీసుకుంటామని తెలియజేసుకుంటూ, మరొకసారి నీ మాట తీరుతో నువ్వు ఇంకొకసారి ఇదే విధంగా రెచ్చిపోతే నీకు ఇంతకంటే గట్టిగా కూడా మేము మాట్లాడే అవకాశం మాకుంది. ఎందుకంటే నీకన్నా గట్టిగా మాట్లాడగలము, నీకంటే వరస్ట్గా కూడా మాట్లాడగలము. నెల్లూరు రాజకీయాల్లో నీచంగా మాట్లాడే మాటలలో కూడా మేము పిహెచ్డి చేస్తున్నాం. కాకపోతే మాకు నాయకులు కొంచెం సంస్కారం నేర్పారు. మా నాయకులు నేర్పిన సంస్కారంతో ఈరోజు నీ పేరుని పెట్టి కావ్య కృష్ణారెడ్డి అలియాస్ కత్తుల కొండ అన్న వరకే మేము మాట్లాడేసి ఊరుకుంటున్నాం. అలా కాకుండా ఇదే ప్రకారం మేము మాట్లాడతాం, ఇదే ప్రకారం మేము మాట్లాడుకుంటూ పోతాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నీకు ప్రజా కోర్టులో తగిన బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరూ తీసుకుంటామని తెలియజేసుకుంటూ, ఖబర్దార్ కావ్య కృష్ణారెడ్డి.